మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో సింహాద్రి సినిమా ఇచ్చే హై ఏదైతే ఉందో దాన్ని ఈవెన్ రాజమౌళి గారు కూడా మరొకసారి అయితే రిపీట్ చేయలేకపోయాడు. నిజంగా అసలు ఏమన్నా హయ్యా. ఆ సినిమాలో ఒక సీన్ అని కాదనమాట, ప్రతి సీను హైలైటే. మరి ముఖ్యంగా కేరళ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో లిటరలీ చెప్పాలంటే కొన్ని వందల సార్లు చూసినా గూస్ బంప్స్ అయితే వస్తాయి. నాకైతే ది మోస్ట్ ఫేవరెట్ సినిమా ఇది. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో కేరళ నడి రోడ్ల పైన మన తెలుగోడు అలా నరుక్కుంటా వెళ్తా ఉంటే వెనకాల కేరళ సాంగ్ వస్తూ ఉంటది అనమాట. నిజంగా రాజమౌళి గారి డైరెక్షన్ అలాంటిది. నిజంగా గూస్ బంప్స్ అనే పదానికి ఆ ఫైట్ సీన్ అయితే ఎగ్జాంపుల్ లాగా అయితే ఉంటది. ఆ ఫైట్ సీన్ స్టార్టింగ్ లో మన ఎన్టీఆర్ గారు ఆవిడ చనిపోయిన తర్వాత ఎమోషనల్ గా నడుచుకుంటా అయితే వస్తూ ఉంటాడు. ఆయన అక్కడ షూస్ అయితే వేసుకుంటాడు. ఆ బురదలో అలా నడుచుకుంటా వచ్చే సీన్ ఏదైతే ఉందో చిన్నప్పుడు ఎన్నిసార్లు రీక్రియేట్ చేశానో నాకైతే తెలియదు అనమాట. అంటే బురదలో నడిస్తే ఎన్టీఆర్ లా నడిచినట్టు అయితే ఫీల్ అవుతా ఉండేవాడిని. అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. అలా బురదలో నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మన విలన్ దగ్గరికి అయితే వస్తాడు. విలన్ నవ్వుకుంటా ఏదో డైలాగ్ చెప్తా ఉంటాడు. పక్కనే నిప్పుల కొలుములో వాళ్ళు ఎలా కొడతా ఉంటాడు. అలా ఉంటా ఉండగా విలన్ అలా నవ్వుతా డైలాగ్ చెప్తా ఉండగా ఒక్కసారిగా మన ఎన్టీఆర్ గారు ఆ గొడ్డలను అయితే తీసి నరుకుతాడండి. నిజంగా మామూలు సీన్ కాదు అసలు. ఆ ఒక్క సీన్తో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక జనరేషన్కే బిగ్గెస్ట్ మాస్ హీరో లాగా అయితే అయిపోయాడు. ఇక దాని తర్వాత విలన్ ఎలా గుద్దడానికి వస్తే ఒకే ఒక గుద్దు అయితే గుద్దుతాడు. దెబ్బకి బొయ్కి అయితే బయటకు వచ్చేది అనమాట. అసలు అక్కడ స్టార్ట్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అబ్బో అసలు ఆ పాట పాడింది ఆ మహాతల్లి ఎవరో తెలియదు కానీ ఎన్నిసార్లు విన్నా సరే ఆ లిరిక్ ఒక్క మొక్క మనకు అర్థం కాకపోయినా అన్లిమిటెడ్ గూస్ బంప్స్ అయితే మనకైతే వస్తాయి. ఆ గొడ్డల్ని పట్టుకుని ఒక్కొక్కడిని పరిగెత్తిచ్చి ఆ నడి రోడ్డు మీద నరుకుతూ అలా టెంపుల్లోకి అయితే వెళ్ళి అక్కడైతే విలన్ అయితే చంపుతాడు కదా. నిజంగా ఈ హోల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో కొన్ని వందల సార్లు చూసినా అదే హై అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు ఈ సింహాద్రి సినిమా తర్వాత మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు రాజమౌళి గారు కలిసి యమదొంగ అనే సినిమా అయితే తీశారు. ఇంకా RRR ఆఫ్ కోర్స్ అది మల్టీ స్టారర్ కాబట్టి దాన్ని అయితే పక్కన పెట్టండి. వీళ్ళిద్దరూ కలిసి తీసినా సరే ఈ సీన్ ఇచ్చే హై ఏదైతే ఉందో దాన్ని అయితే వీళ్ళైతే మ్యాచ్ చేయలేకపోయారు. నిజంగా ఏమన్నా సీక్వెన్సా. ఇంక ఈ సీక్వెన్స్ అవగానే వెంటనే బిల్డింగ్ దగ్గర ఫైట్ అయితే ఉంటది అనమాట. ఆ ఫైట్ కూడా నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంటది. ఆ ఫైట్ అవగానే ఒక పాట స్టార్ట్ అయిద్దండి, సింగమలై అన్న అంటూ. నిజంగా ఈ 3 సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో ఒకటేంటి వాళ్ళందరినీ పరిగెత్తించి నరకటం, ఇంకోటేంటి బిల్డింగ్ దగ్గర ఫైట్, దాని ఫాలోడ్ ఈ సాంగ్ అనమాట. ఈ 3 సీక్వెన్స్తో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్ హీరో లాగా అయితే మారిపోయాడు. నేనైతే ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఆయనకు ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ లో 50% ఫ్యాన్ బేస్ కేవలం ఈ సింహాద్రి సినిమా చూసే వచ్చి ఉంటారని నేనైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే సింహాద్రి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది, ఆ సినిమాకున్న చరిత్ర అలాంటిది. ఇంకా నేను ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను, సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ గారి కెరియర్ లో మళ్ళీ అంత హై ఇచ్చే సినిమా ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇదైతే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అఫ్ కోర్స్ అరవింద సమేత వీరరాఘవ, టెంపర్ లాంటి సినిమాలు కొద్దిగా ఇవ్వచ్చేమో కానీ సింహాద్రి అనేది వేరే, దాని లెక్క వేరే అనమాట. అసలు ఆ అరవింద సమేత ఫస్ట్ 10 నిమిషాలు అయితే చూసి మరొక సింహాద్రి అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. దాని తర్వాత ఆ సినిమా స్టోరీ ప్రకారం ఆ స్క్రీన్ ప్లే అయితే వెళ్ళిద్ది. కానీ సింహాద్రి ఇచ్చిన హై అయితే ఇప్పటివరకు అయితే నాకైతే తగలేదు. నిజంగా ఆ ఎంట్రీ ఫైట్ కావచ్చు, ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, మెయిన్గా సింగమలై అన్న అంటూ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ కావచ్చు, ఆ ట్విస్ట్ కావచ్చు, ఇంకా సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఒకటా రెండా సినిమా మొత్తం అన్లిమిటెడ్ గూస్ బంప్స్ మూమెంట్స్తో వాళ్ళైతే అసలు రాజమౌళి గారు అయితే నింపేశారు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళిద్దరు కాంబినేషన్లో తర్వాత సినిమాలు వచ్చాయి కానీ సింహాద్రి ఇచ్చిన హై అయితే ఈవెన్ రాజమౌళి గారు కూడా మ్యాచ్ చేయలేకపోయారు ఎన్టీఆర్ గారితో. మరి నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ గారు దీన్ని ఏమైనా మ్యాచ్ చేస్తారా లేదా అనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సింహాద్రి సినిమా యొక్క హిస్టేరియాని మ్యాచ్ చేయటం కష్టం, కానీ ఖచ్చితంగా మ్యాచ్ చేసే విధంగానే ఈ డ్రాగన్ సినిమా అయితే ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇంకా రాలేదు, గ్లింప్స్ కూడా రావాలి. అది వచ్చిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం.
ఇప్పుడు ఉన్నట్టుండి సింహాద్రి సినిమా గురించి నువ్వు ఎందుకు మాట్లాడావని మీకు డౌట్ అయితే రావచ్చు. ఏమీ లేదండి, సింహాద్రి అంటే అది మామూలుగానే నాకు ఆ సినిమా అంటే ఇష్టం. ఈ మధ్యన ఇప్పుడు నేను చెప్పిన సీన్ కావచ్చు, గత వారం 2 వారాలుగా తెగ చూసేస్తున్నాను అనమాట. కాబట్టి మీ అందరితో చెప్పుకుందామని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అయితే చూడండి. నిజంగా ఖచ్చితంగా మంచి హై ఫీల్ అయితే మీకైతే వస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరైతే నిజం చెప్పండి, సింహాద్రి సినిమా ఇచ్చిన హై దాని తర్వాత వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఏదైనా ఇచ్చిందా అనేది మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.